హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. భారతదేశంలో రైల్వేల నిర్వహణలో వందే భారత్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లు ఒక నూతన అధ్యాయానికి నాంది పలికినాయి. ఇవి చూడటానికి ఆకారంలో కానీ, స్పీడ్లో కానీ, సేవలలో కానీ బుల్లెట్ ట్రైన్ని పోలి ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్కి ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏ ముహూర్తాన ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 100% 100% ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా ఇరుపక్కల కూడా నడుస్తూ ఉంది. అంటే ఎంత సూపర్ హిట్ అయిందో, దీన్ని మనం బాహుబలి సినిమా ఎలా హిట్ అయిందో, RRR సినిమా ఎలా హిట్ అయిందో, అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా భారత రైల్వే చరిత్రలో వందే భారత్ రైళ్ళు ప్రజల యొక్క ఆదరణను పొందుతున్నాయి. ఇది చూసిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ అన్ని రూట్లలో కూడా ప్రవేశపెట్టాలనే సంకల్పం. ప్రస్తుతం కేవలం మద్రాసు నగరంలో పెరంబూర్లో మాత్రమే తయారు చేస్తున్నారు. అక్కడ అయితే ఆలస్యం అయిపోతుందని టాటా కంపెనీ వారిని ఆహ్వానించి ఈ వందే భారత్ రైలు మీరు తయారు చేయండి అని చెప్పి వాళ్ళకి బాధ్యతను అప్పచెప్పారు. టాటా కంపెనీ వారు వారానికి 2 రైళ్లు తయారు చేస్తా అన్నారు. ఇక దాంతో ఎక్కడ చూసినా ఇక మీదట మన ప్రయాణాలన్నీ కూడా వందే భారత్ మీద జరుగుతాయి. హైదరాబాదు, విశాఖ ఈ వందే భారత్ విజయాన్ని చూసిన తర్వాత త్వరలో మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలోనే హైదరాబాద్ నుంచి తిరుపతికి ఒక వందే భారత్ రైలును ప్రవేశపెట్టాలని అన్ని ఏర్పాట్లు, ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. హైదరాబాద్ నుంచి మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలంటే రైళ్లు 4 రూట్లో ప్రయాణిస్తున్నాయి. ఈ 4 రూట్లను కూడా అధ్యయనం చేశారు. ఏ రూట్లో వందే భారత్ తిప్పుదామని రైల్వే అధికారులు. చివరికి వాళ్ళు వచ్చిన నిర్ణయం ఏంటంటే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వెళ్ళే రూట్లో తిప్పితే తక్కువ దూరం, ఇది బాగా అనుకూలంగా ఉంటుందని నిర్ణయానికి ప్రాథమిక అంచనాకు వచ్చారు. అంటే నారాయణాద్రి రూట్ ఏంటంటే హైదరాబాదు, బీబీ నగరు, నల్గొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, గూడూరు, కాళహస్తి, తిరుపతి, దాదాపుగా ఈ రూట్ ఖరారైనట్టుగా సమాచారం ఉంది. ఇది కాకుండా పద్మావతి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా తిరుపతి వెళ్తుంది, అదొక రూటు. ఇక 3వ రూటు కాచిగూడ నుంచి తిరుపతికి కర్నూలు మీదుగా వెళ్ళే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది, అదొక రూటు. 4వది హైదరాబాద్ నుంచి రాయలసీమ ఎక్స్ప్రెస్, అది కర్ణాటక మీదుగా రాయచూరు వెళ్ళి అట్నుంచి వచ్చి తిరుపతికి వెళ్తుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే 4 మార్గాలు ఉన్నాయి. ఈ 4 మార్గాలలో కూడా త్వరలో నారాయణాద్రి రూట్లో ట్రయల్ రన్ పూర్తయింది. ఆ రూట్లో ఉన్న బ్రిడ్జిలు ఈ వేగాన్ని తట్టుకోగలవా, 120 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకోగలవా అని అంచనా వేశారు. రూటు క్లియర్ అయింది. త్వరలో బోగీలన్నీ కూడా సిద్ధమైనవి. ఈ హైదరాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలు ప్రారంభించడానికి అన్ని రకాలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎనలేని కృషి చేశాడు. ఆయన కేంద్ర రైల్వే మంత్రి, ఆయనకున్న సాన్నిహిత్యంతో ఆయన మంత్రి గారిని వెళ్ళి మరొక 2 రైళ్లు వేయమని అడిగాడు హైదరాబాద్ నుంచి. ఇక సాన్నిహిత్యము ఒక క్యాబినెట్ మంత్రి అడిగితే మరో క్యాబినెట్ మంత్రి కాదన్నాడు. పైగా సికింద్రాబాద్ కిషన్ రెడ్డి యొక్క జోనల్ హెడ్ క్వార్టర్ ఆయన నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఉంది. అందువల్ల ఆ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కాదనలేక
సరే కిషన్జీ, మీరు అడిగిన విధంగా నేను 2వ రైలు హైదరాబాద్ నుంచి తిరుపతికి ఇస్తున్నాను. 3వ రైలు 4వ రైలు కూడా అడిగాడు ఈయన. కాచిగూడ నుంచి బెంగళూరు అడిగాడు. ఈ కాచిగూడ నుంచి బెంగళూరు వెళితే వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లా, రాయలసీమ, కర్నూలు, ఆ రాయలసీమ ప్రాంతం మీదుగా అనంతపురం మీదుగా, కర్నూలు అనంతపురం మీదుగా బెంగళూరు చేరుతుంది. అది 3వ రైలు కాబోతా ఉంది హైదరాబాద్కి. ఇక 4వ రైలు సికింద్రాబాద్ నుంచి పూణేకి వేయమని అడిగాడు. ఎందుకంటే పూనాలో చాలామంది సాఫ్ట్వేరు, తెలంగాణ ప్రాంతంలో ఉండే అనేక మంది పూనాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ విధంగా 4వ రైలు, 4వ వందే భారత్ సికింద్రాబాద్ పూణే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన పట్టుదలగా ఈ 4 రైళ్ళు ప్రజల యొక్క మనోభావాలను ఆకట్టుకుని ప్రజలకు 100% సంతృప్తి ఇచ్చే విధంగా సేవలు అందిస్తున్నారు. సమయం, బయలుదేరవలసిన సమయం, రావలసిన సమయం, లోపల సదుపాయాలు, అక్కడ సరఫరా చేసే ఆహారం, ఇదొక భారతదేశంలో మనం రైల్వేల చరిత్రలో నూతన శకం ఆరంభమైన భావించాలి. కనుక ఆ ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్ళవలసిన వాళ్ళు ప్రస్తుతం 12 గంటలు ప్రయాణం చేసి తిరుపతికి వెళ్తున్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ వస్తే కేవలం 6 గంటలు, అంటే సగము సమయంలోనే ఆ దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీని రేటు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 1150 రూపాయలు ఉండొచ్చు. ఏదైనా రూటు, వేళలు, ఈ ఛార్జీ, ప్రయాణ ఛార్జీలు ఇంకా పూర్తిగా ఖరారు కావలసి ఉన్నది. ఏదేమైనా హైదరాబాదు నగరవాసులకు తిరుపతికి వందే భారత్ ఎక్స్ప్రెస్ వస్తుందనేది ఒక శుభ సందేశంగా మనందరం భావించవచ్చు.